ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ యొక్క చిత్రాలను ఒకసారి గమనించినట్లయితే దైవలేఖన భాగంలోని ఒక వచనము మనకు ఇందులో ఉన్నట్టుగా తెలియజేయబడుతుంది. ఎవరైనా దానిని కనుగొనగలరా? మనము ఈ యొక్క చిత్రాలను ఒకసారి గమనించినట్లయితే మొదటగా చక్కటి భోజన పదార్థాలు కనబడుతున్నాయి. ఆ పక్కనే పిల్లల కుటుంబంలో అల్లరి కనబడుతుంది. ఆ తదుపరి మూడవ చిత్రములో కనబడినట్లయితే సంతోషకరంగా ఉన్నటువంటి ఒక కుటుంబము, అదే విధముగా కొద్దిపాటి రొట్టెలు ఆహారము మనకు కనబడుతుంది. 4 చిత్రాలను ఒకసారి మనం కానీ గమనించినట్లయితే సామెతల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనములో తెలియజేయబడినటువంటి వచన భాగము మనకు అర్థమవుతుంది. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. జ్ఞాని అయిన సొలొమోను రచించినటువంటి సామెతల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనములో ఈ మాట మనము గమనించవచ్చు. రుచి అయినటువంటి పదార్థములు ఉన్నటువంటి ఆహారము తింటూ సమాధానం లేనటువంటి ఇంట నుండుట కంటే కూడా, కలహముతో కూడినటువంటి ఇంట ఉండట కంటే కూడా నెమ్మది కలిగి రొట్టె ముక్కలు తినటం అనేది ఎంతో మేలుకరం. అనగా మనము భుజించేది ప్రాముఖ్యము కాదు, కానీ మన యొక్క కుటుంబ సహవాస జీవితము చాలా ప్రాముఖ్యమైనది. నెమ్మది, సమాధానం అనేది చాలా అవసరమై ఉన్నది అనేటువంటి అంశాన్ని ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియజేస్తున్నాడు. ఈ మాటలను దేవుడు దీవించి భద్రపరచునుగాక.